Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. వక్ఫ్ స్థలాలు రోడ్డు సమస్యలపై డిఆర్ఓను కలిసిన కాంగ్రెస్ నాయకులు. కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. 7 రోడ్స్ సర్కిల్ వద్ద వక్ఫ్ స్థలాన్ని రక్షించేందుకు బోర్డు ఏర్పాటు చేసి కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు. వీరస్వామి మండి రోడ్ దుస్థితిని వివరించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టిప్పు సుల్తాన్ సర్కిల్ ప్రకటన ఆలస్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. కిలా మస్జిద్ 3.20 ఎకరాల భూమి అభివృద్ధిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కడప నగరంలో ఏదైతే 7 రోడ్ సర్కిల్ దగ్గర వక్ఫ్ బోర్డు స్థలము, కడప నడిబొడ్డున ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలము దుర్వాసనకు మరియు చెత్త చెదారానికి గురై అక్కడ ఉండే నివాసులకు, అంగళ్ళకు మరియు కడపకు 7 రోడ్స్ అని చెప్పుకునే ఆ సిటీ సెంటర్లో ఒక 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 బ్లాక్ మార్క్ లా ఉందని ఇంతకు ముందు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా తరఫున ప్రజల పక్షాన నిలబడి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సమస్యను ఈరోజు డిఆర్ఓ గారిని ఒక లిఖితపూర్వక ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ అర్జీ ద్వారా డిఆర్ఓ గారికి మేము విన్నవించుకున్నాము. వెంబడే ఆ స్థలం ఏదైతే ఉందో మలమూత్రాలకు మరియు చెత్త చెదారాలకు మరియు హాస్పిటల్ వేస్టేజ్కు అన్నిటికీ గురై దుర్వాసనతో 7 రోడ్ సర్కిల్ దగ్గర ఉండడం చాలా ఘోరం. అందుకని దాన్ని వెంబడే క్లీన్ చేయించి, అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ కాబట్టి దానికి వెంబడే ఒక కాంపౌండ్ వాలు, వక్ఫ్ బోర్డు కూడా చాలా చిన్నది పెట్టినారు, జనాలకు అర్థం కానట్టుంది. అందుకని ఒక పెద్ద వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీ అని ఒక పెద్ద బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేసి గేటు, కాంపౌండ్ వాలు వెంబడే నిర్మించమని కోరడం జరిగింది. దానితో పాటు దానికి తగిన ఫండ్స్ ను వీలైన కాడికి, ఎందుకంటే ముస్లిం మైనార్టీల ఈ ఏదైతే ప్రాపర్టీ ఉందో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ, ముస్లిం మైనార్టీలు విద్య పరంగా మరియు వృత్తిపరంగా చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఉపయోగపడే విధంగా విద్యకు సంబంధించిన లేదా వృత్తికి సంబంధించిన ఏదైనా కట్టడాలను సంస్థలకు అక్కడ వచ్చేట్టుగా మీరు ప్రయత్నించి వెంబడే ముస్లిం మైనార్టీలకు కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఈ లెటర్లో చెప్పడం జరిగింది. ఇంతకుముందు గమనించినట్టయితే టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏదైతే ఉందో జనరల్ బాడీ మీటింగ్ కార్పొరేషన్ లో అది పాస్ అయినప్పటికీ ఆ బిల్లు అక్కడ ఉండే కార్పొరేషన్ లో సంబంధించిన కమిషనర్ గారు దాని మీద అంతగా ధ్యాస పెట్టగా ఆ పనిని పక్కన పెట్టడం వలన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అధికారికంగా అది కమిషనర్ గారి బాధ్యత. ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ లో ఆ బిల్లు అప్రూవ్ అయిందో టిప్పు సుల్తాన్ సర్కిల్ గా అల్మాస్పేట్ లో గల ఆ సర్కిల్ ను పేరు మార్చే విధంగా దానికి సంబంధించిన ఆ మినిట్స్ ను, ఆ డాటాను కలెక్టర్ గారికి పంపించాల్సిన బాధ్యత కమిషనర్ గారి దగ్గర ఉంది. కాబట్టి అది విన్నవించుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా జేసీ గారు దానికి సంబంధించిన డాటాను మేము తెప్పించుకున్నాం కలెక్టర్ ఆఫీస్ కి. తెప్పించుకున్న తర్వాత దానికి మీద అధికారికంగా ఏం చేయాలో చేస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు డిఆర్ఓ గారికి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కిలా మస్జిద్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కడప పట్టణంలో 3 సర్వే నెంబర్లలో గూడూరు మండలంలో గూడూరు విలేజ్, కడప జిల్లాలో కడప పట్టణంలో ఉండే గూడూరు విలేజ్ లో 3 ఎకరాల 20 సెంట్లు దాదాపు 45 కోట్ల విలువ గల ప్రాపర్టీని వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ప్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అమాయక ప్రజలు అక్కడ కొని మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి దానిని వెంటనే ఆపే విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలకు రక్షణ కల్పించాలని కూడా 2 వారాల క్రితం మేము కోరడం అయింది. దానికి సంబంధించిన వివరాలను ఈ రోజు వర్క్ ఎంతవరకు వచ్చిందని అడగడం జరిగింది. ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి కొంచెం